జగన్‌కి సంబంధించి తన హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు పారిపోయినాయి. ఇది పదే పదే అంటే జగన్ మీద ద్వేషం లేదా జగన్ మీద ప్రజల్లో ద్వేషం పెంచేటందుకోసం అని చెప్పేసి నిజాలని అబద్ధాలను చేస్తూ రాష్ట్రం విధ్వంసమైపోయిందని మనం తీసుకెళ్తున్నటువంటి ఒక ప్రచారం రాష్ట్రానికే నష్టం తప్పించి జగన్‌కి ఆల్రెడీ నష్టం పొలిటికల్‌గా జరగాల్సింది జరిగిపోయింది. కానీ ఇంకా ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు అంటే పరిశ్రమలు ఎగబడి వస్తున్నాయి అంటే ఇంకో 10 పరిశ్రమలు వస్తాయి. వ్యాపారాలు బాగా సాగుతున్నాయంటే ఇంకో 100 వ్యాపారాలు నడుస్తాయి. జగన్ని ఎదుర్కోవాలంటే వేరే కాన్సెప్ట్ నడపాలి కానీ దానికి మీదన అతని మీద కోపంతో రాష్ట్రం మీద విషం చెమ్మకూడదు. రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి ఎవడూ రావట్లేదని మనమే ప్రచారం చేసుకుంటే రావాలనుకున్నోడు కూడా ఓహో అక్కడేదో జరుగుతోందని వెనక్కి ఆగిపోతాడన్న నిజాన్ని మనం మర్చిపోతున్నాం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం జగన్ హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదన్నటువంటిది అబద్ధమని తేలింది. పరిమళనత్వాన్ని ఎవరైతే అంబానీకి క్లోజు, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభ సభ్యుడయ్యాడు. ఆ పరిమళనత్వాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి 2022-25 మధ్యలో జరుగుతున్నటువంటి వాటి గురించి ఒక ప్రశ్న వేస్తే కొత్తగా కంపెనీలు ఏమైనా వచ్చినాయా లేదా అని చెప్పి అడిగితే 2022 నుంచి ఇప్పటి వరకు కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీల వివరాలను అడిగితే 9,843 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్టు తేలింది. 9,843 కంపెనీలు రిజిస్టర్ అయినట్టు అధికారికంగా కేంద్రం చెప్పినటువంటి సమాధానం. అంటే అన్ని సంస్థలు వచ్చినట్టు. కానీ ప్రజలకి నిజం తెలిసిందా అంటే అబద్ధం 6 రూళ్ళు చుట్టొచ్చింది, నిజం మాత్రం 4 అడుగులే వేసింది. నేను అనేక సార్లు ప్రస్తావించా. చంద్రబాబు టైంలోనూ ఇండస్ట్రీస్ వచ్చినాయి, జగన్ టైంలోనూ ఇండస్ట్రీస్ వచ్చినాయి. రాష్ట్రాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తే మా దగ్గరికి ఎగబడుతున్నారని చెప్పుకోవాలి ఎవరికి వాళ్ళు. అలా కాకుండా వాళ్ళ హయాంలో నాశనం అయిందని చెప్పి వీళ్ళ హయాంలో నాశనం అయిపోయిందని వాళ్ళు చెప్పుకుంటే దానివల్ల ప్రజలకు ఏం ప్రయోజనం అన్నది ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకుని రాష్ట్రం విధ్వంసము, రాష్ట్రం నాశనం అయిపోయింది, ఏ పరిశ్రమ రావట్లేదు లాంటి పనికి మాలిన ఉపన్యాసాలని పక్కన పెడితే బాగుంటుంది.